ఎవరన్నా ఎప్పుడన్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొంతమంది ఆవేశపడిపోతూ ఉంటారు. ఆ సమస్య ఎలా తీరుతుంది? ఆవేశం పడితే సమస్య తీరదండి. ఎప్పుడే కానీ కోపం పడితే సమస్య తీరదు. నిదానంగా నడక వేసుకొని ఆలోచన చేసి ఒక కప్ కాఫీ తాగి నిదానంగా ఆలోచన చేస్తే ఆ సమస్య తీరుతుందండి. ఏదైనా కానీ ఒక రోజులో సమస్య తీరదు. నిదానంగా మైండ్లో ఆలోచన చేయాలండి. కోపం పడితే ఏమొస్తుంది? ఆలోచన కోపం పడితే అది తీరదండి. అది సమస్య అనేది తీరదు. దానికి ఏం సొల్యూషన్, దాన్ని సొల్యూషన్ ఏమి, దీనికి ఏం సొల్యూషన్ అని ఆలోచన చేయాలండి. దానికి ఏం సొల్యూషన్ ఆలోచన చేసినప్పుడే ఆ సమస్య తీరుతుంది. కానీ కోపం పడి ఆవేశం పడితే ఆ సొల్యూషన్కి దారి దొరకదండి ఎవరికే కానీ. కోపంలో మనం ఏమీ సాధించలేమండి. నవ్వుతూ ఏ కష్టమైనా కానీ నవ్వుతూ ఆడుకుంటూ సరదాగా మనం సమస్య తీర్చుకోవాలి. కానీ కోపం పడితే కోపం పడితే మన ఆరోగ్యమే చెడిపోతుంది. కానీ దాని నుంచి కోపం పడితే ఏమీ లాభం లేదండి. నవ్వు 4 విధాలుగా మంచిది చేస్తే కోపం 4 విధాలుగా మనకు చెడు చేస్తుందండి. స్కిన్ అంతా ముడతలు పడిపోతుంది. స్కిన్ అంతా ముడతలు పడిపోయి నిద్ర రాదు. వేరే రకంగా మన హెల్త్ అన్నీ పాడైపోతుందండి మనము. అందుకే ఎప్పుడే కానీ కోపంకి మనం అవకాశం ఇవ్వకూడదు. ఎప్పుడే కానీ కోపంకి మనం అవకాశం ఇస్తే ఇంకా కోపం ఎక్కువైతూ ఉంటుంది. అది నెగటివ్ కోపం అనేది నెగటివ్ ఎనర్జీనండి. ఎప్పుడు మనం పాజిటివ్గా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. అప్పుడే మనం పాజిటివ్ మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది, మన హౌస్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. మనం నవ్వుతూ ఉంటే మన హౌస్కి కూడా ఎంటర్ అవుతూ ఉంటుందండి పాజిటివ్ ఎనర్జీ. కోపం చేసుకుంటా అంటే నెగిటివ్ అనేది ఈజీగా మన హౌస్లోకి ఈజీగా ఎంటర్ అవుతుందండి ఎప్పుడే కానీ. అందుకే ఎప్పుడు పాజిటివ్గా ఉండేది మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ సమస్య వచ్చినప్పుడు మనం పాజిటివ్గానే ఆలోచన చేస్తే పాజిటివ్ ఐడియాలు బాగా వస్తాయండి. మనము గమనించండి, కావాలంటే పాజిటివ్గా ఉంటే మంచి ఐడియాలు వస్తాయండి ఎప్పుడైనా కానీ. అందుకే హ్యాపీగా సరదాగా ఉండాలి. ఎన్ని రోజులు ఉంటామండి మనము? ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. నిమిషంకి ఏం జరుగుతుందో మనం చెప్పలేము. నవ్వుతూ గడిపేలా జీవితము. కష్టం వస్తుంది, ప్రతి ఒక్క మనిషికి కష్టం వస్తుంది, బాధ ఉంటుంది. కానీ నవ్వుతూ గడిపే అదే జీవితం అండి. నవ్వుతూ గడిపేసుకొని హ్యాపీగా ఆరోగ్యం బాగా చూసుకుంటూ హ్యాపీగా ఉండాలి అనేది నా ఫిలాసఫీనండి. హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఆడుతూ పాడుతూ పని చేసుకోవాలి. ఆడుతూ పాడుతూ బిజినెస్ చేసుకోవాలా. ఎవరైనా కానీ టెన్షన్ పడకూడదండి. ఏ విషయంలోనూ టెన్షన్ పడకూడదు.